హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాయి కిచెన్ డైరీస్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూయించబోయే రెసిపీ ఏంటంటే బూడిద గుమ్మడికాయ అలసందల పులుసు, దాని కాంబినేషన్‌గా రాగి సంగటి. ఒక్కసారి ఈ కాంబినేషన్‌ని రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. బూడిద గుమ్మడికాయ అలసందలతో చేసే ఈ పులుసు పుల్లగా, కారంగా, నోట్లో నీళ్లూరించేలా ఉంటుంది. దీనికి తోడు మెత్తగా వేడి వేడిగా చేసిన రాగి ముద్ద. అసలు ఈ కాంబినేషన్ ఎందుకంత స్పెషల్ అనేది వీడియో చివర్లో మీకే అర్థమవుతుంది. ఈ పులుసులో వచ్చే ఆ పర్ఫెక్ట్ రుచి కోసం ఉపయోగించే చిన్న టిప్ ఏంటో కూడా నేను చివర్లో చెప్తాను. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇంటి సంప్రదాయ రుచిని కలిసి ఆస్వాదిద్దాం. రండి, ముందుగా ఈ రుచికరమైన బూడిద గుమ్మడికాయ అలసందల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మన ఈ పులుసుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ బూడిద గుమ్మడికాయ అండి. నేను ఈ కాయలో హాఫ్ కాయనైతే తీసుకుంటున్నాను ఈ పులుసు కోసం. ఒక కప్పు అలసందలు, దీన్నే బొబ్బర్లని కూడా అంటారండి. ఒక 1 కప్ కందిపప్పు, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి 4 టమోటాలు, ఒక పిడికెడంత కొత్తిమీర, ఒక చిన్న ముక్కంత బెల్లం, బూడిద గుమ్మడికాయని పైన చెక్క మొత్తం చెక్కేసుకొని, ఇలా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. మీకు ముందుగా ఒక కప్పు అలసందలను చూయించాను కదా! వాటిని ఒక గంట సేపయితే ఇలా నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కుక్కర్‌ని తీసుకొని ఇందులోకి నేను కందిపప్పు చూపిచ్చాను కదా! ఒక కప్పు. ఆ కందిపప్పుని బాగా కడిగేసుకొని ఇందులోకైతే వేసుకోవాలి. దీంట్లోకి ఇంకొక కప్పు అలసందలని చూయించాను కదా! నానబెట్టుకున్నవి గంట పాటు. అలసందలు కూడా ఇందులోకి వేసుకోవాలి. కందిపప్పు, అలసందలు 2 కలిపైతే ఉడికించుకోవాలి. ఈ అలసందలు వేసిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్‌ని పోసుకొని ఈ 2 కలిపి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొనైతే పక్కనుంచుకోండి. ఇప్పుడు మనం మన పులుసు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక బాణలినైతే పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ బాణలిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌నైతే వేసుకొని కొంచెం వేడి చేసుకోవాలి. ఇక్కడ మనకు ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ని అయితే చూయించాను కదా! ఆనియన్స్‌ని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు అయితే ఇలా కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెబ్బలంతా కరివేపాకుని తీసుకొని, దాన్ని కూడా మనం ఇందులోకైతే వేసుకోవాలండి. ఇది కూడా ఆనియన్స్‌తో పాటు మంచిగా కలిసేటట్టయితే కలుపుకోవాలి. మనకు కరివేపాకైతే కొంచెం లైట్‌గా ఫ్రై అయింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం 1 ½ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకొని, ఆనియన్స్ మనకు కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఆనియన్స్ అయితే ఇలా మనకు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ మనకు అందులోని ఆయిలు అంతా ఉంటుంది కదా! అదంతా బాగా గుమ్మడికాయలకు పట్టేటట్టు ఒక 2-3 మినిట్స్ అయితే మనం ఆయిల్‌లో అయితే గుమ్మడికాయలనైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం 2-3 నిమిషాల వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత, ఇప్పుడు మనకు గుమ్మడికాయలు మునిగేంత వరకైతే వాటర్‌ని పోసుకోవాలండి. ఇంత అని ఏం లేదు. మీకు ముక్కలు ఇలా మునిగితే అయితే సరిపోతుంది. మనం వాటర్ పోసుకున్న తర్వాత ఇలాగా ఒక 1 ఆర్ 2 మినిట్స్‌ని కలిపేసుకొని ముక్కలన్నీ, దీన్ని మనం మూత పెట్టుకొనైతే ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. మనకు ముక్క కొంచెం మెత్తబడి ఉడకడానికైతే 10 మినిట్స్ పడుతుంది. ఇక్కడ మన గుమ్మడికాయ ముక్కలైతే ఉడుకుతున్నాయి కదా! ఈ ముక్కలు ఉడికేలోగా ఈ పులుసుకి కావాల్సిన మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక చిటికెడు మెంతులు, ఒక 2 రెబ్బలు కరివేపాకు, ఒక చిన్న సైజ్ అంతా కొబ్బరి ముక్క ఇలా పీసెస్‌లా కట్ చేసుకోవాలి. అందులోకి బ్యాడగి మిర్చి, గుంటూరు మిర్చి తీసుకున్నాను కారం కోసం. ఇప్పుడు ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుకైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని, ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్‌నైతే వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకైతే ముందుగా మనం చూయించుకున్న చిటికెడు మెంతులనైతే వేసుకోవాలి. ముందుగా ఈ మెంతులు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. మెంతులైతే వేగిపోయాయి కదండీ! ఇప్పుడు ఇందులోకే మనం 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు చూయించుకున్నాం కదా! వాటిని కూడా వేసుకోవాలి. దాంతో పాటు మిరియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులు కూడా మనకు కొంచెం లైట్‌గా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకైతే వేపుకోవాలండి.
మసాలాని ఇలా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకుంటేనే మనకు పులుసులోని ఫ్లేవర్, ఆ టేస్ట్ అయితే మంచిగా వస్తుంది. కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్ వచ్చింది కదా! ఇందులోకి ఒక 4-5 బ్యాడగి మిర్చి, అలాగే ఒక 5-6 గుంటూరు మిర్చి అయితే వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగేంత వరకు వేపుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకే మనం ధనియాలను చూయించాం కదా! ఒక 1 స్పూన్ ధనియాలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకే మనం కరివేపాకునైతే వేసుకోవాలి. దీంతో పాటు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేగేంత వరకైతే వేపుకోవాలండి. కొబ్బరి మనకు కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్ అయితే రావాలి. అలా ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోకి మనం ఒక స్పూన్ పసుపును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పులుసు ఇంత టేస్టీగా రావడానికి సీక్రెట్ ఏంటో అని చెప్పాను కదా! ఈ మసాలానేనండి. ఇది ఎంత మంచిగా చేసుకుంటే మనకు పులుసు అంత టేస్టీగా వస్తుంది. అలాగే ఈ బ్యాడగి మిర్చి కలర్ మనకు పులుసులో చాలా బాగా తెలుస్తుంది. మసాలా అయితే రెడీ అయిపోయింది కదా! 10 నిమిషాలైతే అయిపోయిందండి. ఇప్పుడు మన ముక్కలు ఎలా ఉడికాయన్నది ఒకసారి మనం మూత తీసైతే చూసుకుందాం. నాకైతే ఇక్కడ బూడిద గుమ్మడికాయ ముక్కలు చాలా చక్కగా అయితే ఉడికిపోయాయండి. వీటన్నిటిని ఒకసారి అయితే ఇలా కలిపేసుకుందాం. ముక్క ఉడికిందో లేదో తెలుసుకోవడానికి మనం ఒక పీస్‌నైతే తీసుకొని ఫోర్క్‌తో ఇలా గుచ్చితే స్మూత్‌గా అయితే లోపలికెళ్ళిపోతుందండి. సో, అలా వెళ్ళిందంటే మనకు ముక్క అయితే చక్కగా ఉడికిందని అర్థం. ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా చూయించుకున్న టమోటాలని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అయితే చింతపండుని ఇలా వాటర్‌లో నానబెట్టుకున్నాం కదండీ! దాన్ని కూడా ఇలా మెత్తగా చేత్తో అయితే స్మాష్ చేసుకొని, ఆ చింతపండు గుజ్జును కూడా మనం ఈ పులుసులోకైతే వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకండి. కొంచెం మీకు తగినంత వేసుకోండి. ఈ చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారైతే ముక్కలన్నిటిని కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకే మనం తగినంత ఉప్పును కూడా చూసుకొని వేసుకోవాలండి. ఇక్కడైతే నేను కల్లుప్పు వేస్తున్నాను. టేస్ట్ చాలా మంచిగా వస్తుందనేసి. నెక్స్ట్ మనం ఇందులోకి బెల్లం అయితే వేసుకోవాలి. ఈ బెల్లం ఎందుకంటే మనకు ఇందాక పులుపు వేసాం కదా మనం చింతపండు అలాగే టమోటా. ఈ పులుపుని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఈ బెల్లం యూజ్ చేస్తామండి. దీనివల్ల మనకు తియ్యగా ఉంటుందనైతే మీరు అనుకోకండి పులుసు. చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఈ పులుసుని ఒక 3-5 నిమిషాల పాటైతే చక్కగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా! ఇలా ఎంత మంచిగా ఉడుకుతోందో పైకి పొంగొస్తూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి చక్కగా. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా అయితే కందిపప్పు, అలసందలని కలిపి ఉడికించుకున్నాం కదా! ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలనమాట. ఆ వాటర్‌ని కూడా వేస్ట్ చేయకండి. ఈ పులుసులోకే వేసేసుకోండి. మనకది చిక్కదనం ఇచ్చి మంచిగా అయితే బాయిల్ అవుతుంది పులుసన్నది. ఇప్పుడు దీన్నంతటిని అయితే మనం ఒకసారి బాగా కలిపేసుకుందాం. మన అలసందలైతే ఎలా ఉడికాయో నేను మీకు ఒకసారి చూపిస్తానండి. ఇలా చేత్తో పట్టుకుంటే మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోతుంది. అలా మనం అలసందలనైతే ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మన బూడిద గుమ్మడికాయ అలసందల పులుసు ఎలా ఉడుకుతుందో చూడండి. చక్కగా ఆయిల్ కూడా మనకు పైన లేయర్‌గా అయితే కనిపిస్తుంది. ఇలాంటప్పుడు మనం ముందుగా అయితే మన మసాలా పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ మసాలా పేస్ట్‌ని కూడా ఈ టైంలో వేసుకొని మనం చక్కగా అయితే మన పులుసులో కలిపేసుకుందాం. మీరిక్కడ అబ్జర్వ్ చేశారా అండి? మనం మసాలా వేయగానే మన బూడిద గుమ్మడికాయ అలసందల పులుసు కలర్ ఎలా చేంజ్ అవుతుందో, చక్కగా లైట్ ఆరెంజ్ కలర్‌లోకైతే మారుతోంది కదా! ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మన పులుసుకు చక్కగా పట్టేటట్టు ఒక 5 మినిట్స్ అయితే దీన్ని మనం ఇలానే ఉడికించుకుందాం. 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనకి బూడిద గుమ్మడికాయ అలసందల పులుసు ఎలా మంచిగా కలర్ వచ్చిందో చూసారా అండి? ఇక్కడ మనకు మన బూడిద గుమ్మడికాయ కూడా వైట్ కలర్‌లో నుండి లైట్ యెల్లో కలర్‌లో ఎలా చేంజ్ అయ్యాయో చూడండి. చూడ్డానికైతే చాలా కనులకు కనువిందుగా ఉందండి. చూస్తుంటేనే ఆకలేసేస్తోంది. ఇప్పుడు ఇదిలా ఉండగా మనం లాస్ట్‌లో తరుక్కున్న కొత్తిమీరనైతే వేసుకోవాలండి. ఇది వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. అప్పుడే అయిపోయింది అనుకోకండి. లాస్ట్‌లో మీకు ఇంకా మరింత టేస్ట్ పెంచడానికి ఇంకొక ఐటెంని అయితే వేసుకుంటున్నాను. ఇది నెయ్యి అనమాట. ఒక స్పూన్ నెయ్యినైతే వేసుకోవాలి.
1 ఆర్ 1.5 స్పూన్ సరిపోతుందండి. ఇదేంటంటే మనకు ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ని ఇస్తుంది. మన బూడిద గుమ్మడికాయ అలసందల పులుసు మంచి టేస్టీగా రావడానికి ఇది కూడా ఒక సీక్రెట్ టిప్ అండి. ఇది వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మీరు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసుకుంటే అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన బూడిద గుమ్మడికాయ అలసందల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని మనం పోపు వేసుకున్నామండి. నేనైతే ఇక్కడ పక్కన పోపు వేసుకొని పెట్టుకున్నాను ముందుగానే. ఏం లేదు, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆవాలు, ఒక 2 రెబ్బలంతా కరివేపాకు, ఒక 3-4 ఎండుమిర్చి వేసుకున్నానండి. అంతే. దీన్ని కూడా వేసుకొని చక్కగా కలుపుకోండి. అంతే అండి. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్గా మన రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఒక బౌల్లోకి ఈ గ్లాస్తో అయితే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 7 నుండి 8 గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకు రాగి సంగటి అన్నది మెత్తగా వస్తుందండి, లేకపోతే గట్టిగా కొంచెం రాయిలాగా అయితే అవుతుంది. అలా కాకుండా మీకు స్మూత్గా రావాలంటే మాత్రం 7 నుండి 8 గ్లాసెస్ వాటర్ని తీసుకొని ఇలా ఉడికించుకోండి. రైస్ మనం ఎలా అయితే ఉడికించుకుంటామో అలానే ఉడికించుకోవాలండి. కొంచెం మనకు రైస్ అన్నది మెత్తగా అవ్వాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఇలా ముట్టుకుంటే మెత్తగా స్మాష్ అయిపోవాలి. అలా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 స్పూన్ అంతా సాల్ట్ని అయితే వేసుకోవాలండి టేస్ట్ కోసం. కానీ నేనైతే కల్లుప్పునే యూస్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మనకు ముద్ద చప్పగా లేకుండా ఉండడం కోసం మనం సాల్ట్ వేసుకుంటామండి. సాల్ట్ వేసుకున్నాక ఇలా ఒకసారి అయితే కలిపేసుకొని ఉడికించుకోండి. రైస్ మనకు ఉడికిపోయిన తర్వాత ఇలా ఇక్కడైతే నేను 1 కప్పు రాగి పిండిని తీసుకున్నానండి. ఈ రాగి పిండిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా రాగి పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి ఒక 10 నుండి 15 నిమిషాలు పడుతుందండి. 15 మినిట్స్ అయితే మీరు ఉడికించుకోండి, సరిపోతుంది. పిండి కూడా చక్కగా అయితే ఉడికిపోతుంది. చూసారు కదా, ఇక్కడ 15 మినిట్స్ తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. పిండి అయితే చాలా చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఈ పిండిని అంతటిని కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా గరిటెతో అయితే రైస్లోకి అనుకోవాలండి. చక్కగా కలుపుకోవాలన్నమాట. కలిసేంత వరకు ఎలాంటి ఉండలు కట్టుకోకున్నట్టు కంటిన్యూగా అయితే కలుపుకోండి, లేదంటే మనకు ఉండలు కట్టవు. సో ఇలా మీరు ఉడికించుకున్నారు కాబట్టి మ్యాక్సిమం ఉండలు అయితే కట్టవండి. సో ఇలా నేను చూపిస్తున్నాను కదా, నేను చూపించినట్టు ఒకే డైరెక్షన్లో ఇలా అనుకుంటూ మొత్తం అయితే కలిపేసుకోండి. చక్కగా మనకు పిండి అంతా కూడా రైస్లోకి అయితే కలిసిపోతుందండి. చూసారు కదా, ఇలా మనకు పిండి అంతా కూడా కలిసిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉందో మీరే చూడండి. చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది కదా ఇలా అంటుంటే. చూసారా మీరు, ఇది అసలు రాగి సంగట జెల్లీయా అన్నట్టుందండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఇలా ఒక 2 మినిట్స్ అనుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికైతే వాటర్ రాసుకోవాలి, పిండి అంటుకోకుండా ఉండడం కోసం. ఇలా రాసుకున్న ప్లేట్కి ఈ రాగి సంగటిని అయితే వేసుకొని దీన్ని మనం బాల్ లాగా అయితే చేసుకోవాలండి. మాకు ఇలా అయితే ఇష్టం కాబట్టి ఇలా బాల్ లాగా అయితే చేసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ మీకు వద్దు, మీరు అలాగే తినాలనుకున్నా కూడా స్పూన్తో అలాగైనా వేసేసుకోవచ్చండి. చూస్తున్నారా ఎంత చక్కగా అసలు బాల్ అవుతుందో. చూసండి మీరే, ఎంత రౌండ్గా జస్ట్ సర్కిల్ లైక్ ఎర్త్ లాగా అయితే కనిపిస్తుంది కదండి. చూడండి ఎంత బాగా రోల్ అవుతుంది అన్నది అసలు మీరే చూడండి. ఇది మనకు ఒక ఫుట్బాల్ లాగా అయితే రెడీ అయిపోయింది కదండి, అచ్చం అలానే కనిపిస్తుంది కదా. సో ఇదే అండి మన రాగి సంగటి. ఎంత స్మూత్గా అండ్ సాఫ్ట్గా చేసుకోవాలో అయితే చూపించాను. ఇప్పుడు వేడి వేడి బూడిద గుమ్మడికాయ అలసందల పులుసు, అలాగే వేడివేడిగా ఉన్న మెత్తగా ఉన్న రాగి సంగటి అందులోకి నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుందండి. నిజంగా స్వర్గం ఇక్కడే ఉందేమో అనిపిస్తుందండి. ఒక్కరోజు ఒక పూట ఇది తింటే చాలండి, ఇంకా ఆ రోజు మొత్తం గడిపేయచ్చు అనిపిస్తుంది. నిజంగా అంత టేస్ట్ ఉంటుందండి. ఇన్ కేస్ మీరు నేను రాగి ముద్ద తినను, మేము రైస్ చేసుకుంటామంటే మీరు రైస్లో కూడా ఇది చేసుకోవచ్చండి. రాగి ముద్దలోకి ఎంత టేస్ట్ అయితే ఉంటుందో రైస్లోకి కూడా ఇది అంతే టేస్టీగా ఉంటుందండి.
చూసారు కదండి అదిరిపోయే కాంబినేషన్. మనకి రాగి సంగటి ఇలా మెత్తగా ఇలా పట్టుకుంటుంటేనే జారొచ్చేస్తుంది. దీంట్లోకి నెయ్యి వేసుకున్నాము. అలాగే ఈ పులుసులతో కలుపుకొని తింటుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి అయితే చూడండి. నిజంగా మీరు ట్రై చేస్తే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని మాత్రం చేయించుకొని తింటారండి. సో నేనైతే ఇక్కడ ఒక ముద్ద తినేసాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు. నేనైతే ఒక ముద్దతో ఆగలేకపోతున్నానండి. అందుకని మిగిలింది కూడా తినేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మన బూడిద గుమ్మడికాయ అలసందల పులుసు, దానితో పాటు కాంబినేషన్గా మెత్తగా సాఫ్ట్గా ఉన్న వేడి వేడి రాగి సంగటి, మేమైతే రాగి ముద్ద అంటాం, అందుకని అలవాట్లో పొరపాట్లాగా ముద్ద అనేసి వచ్చేస్తుంది నాకు. ఇంత మంచి కాంబినేషన్ని నేను మీకు చూపించాను కదా. సో నా కోసం ఒక లైక్ అయితే చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అలాగే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందన్నది. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.